నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ నేత శివరామరెడ్డిపై అఖిలప్రియ అనుచరుల హత్యాయత్నం కేసులో A1 ముద్దాయి నిఖిల్ తప్పించుకుని తిరగడంపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మండిపడ్డారు. నిందితులపై పోలీసులు అలసత్వం వహిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇప్పటివరకు A1 ముద్దాయిగా ఉన్న నిఖిల్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. నిందితుడు నిఖిల్ ఎమ్మెల్యే అఖిలప్రియ వెంట హైదరాబాద్ లో పెళ్లి పేరెంటాలకు వెళ్తున్నాడని ఫైర్ అయ్యారు గంగుల బ్రిజేంద్రరెడ్డి. ఇక ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను కూడా రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేశారు గంగుల బ్రిజేంద్రరెడ్డి. ఆళ్లగడ్డలో గత కొంతకాలంగా జరుగుతున్న అరాచకాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ. నెల రోజుల కిందటంటే పోయిన నెలలో శివరామరెడ్డి గారి మీద, కాంట్రాక్టర్ శివరామరెడ్డి గారి మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన గోడౌన్లో కూర్చొని ఉంటే ఒక 5-6 మంది వెళ్ళి 10 మంది దాకా వెళ్ళి ఆయన మీద హత్యాయత్నం చేశారు. దేవుడి దయ వల్ల సమయం బాగుండడం వల్ల ఆయన బయటపడడం జరిగింది. ఆ హత్యాయత్నంలో A1గా నిఖిల్ అనే వ్యక్తిని పెట్టడం జరిగింది. ఆ నిఖిల్ అనే వ్యక్తికి ఈ ఆళ్లగడ్డకి ఎటువంటి సంబంధం లేదు. వాడిని ఎక్కడో జమ్మలమడుగు అతను వచ్చి ఈయన మీద మర్డర్ అటెంప్ట్ చేసినాడు. ఎవరి కోసం చేసినాడు అని ఆ రోజు ఆయన కంప్లైంట్లో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే అఖిలప్రియ పేరు ప్రస్తావించినప్పటికి కూడా వాళ్ళ పేర్లు లేకుండా కేసులో ఊరికే ఈ ముద్దాయిల్ని పెట్టేసి వాళ్ళ మీద ఒక కేసు కట్టడం జరిగింది. ఇప్పటివరకు ఆ నిఖిల్ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేయలేదు. వాడేమో పెళ్ళిళ్ళకి పేరెంటాలలో హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు ఈరోజు హైదరాబాద్లో.